ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు జ్ఞానోదయం. కోసల రాజ్యంలోని ధనికుల్లో ప్రద్యుమ్నుడు ఒకడు. అతని కొడుకు కేశవుడు. కేశవుడు ఏది కోరితే అది పరిచారికలు అందిస్తుంటారు. దేనికి లోటు లేకుండా అందరూ అతన్ని బాగా చూసుకుంటారు. కేశవుడు ఒకరోజు తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చూడాలనుకున్నాడు. తండ్రి వద్దని వారించాడు. కానీ ప్రతిరోజు ధనికులు వారి వారి పిల్లల్లో ఆడటం తిరగడం తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎలా ఉంటారో తెలియదు. వారిని చూడాలని కేశవుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి అలా తిరుగుతూ ఒక గ్రామం చేరుకుంటాడు. అక్కడి పొలాలు, రైతులు, పనివాళ్ళని చూసి ఆశ్చర్యం వేస్తుంది. నిత్యం పనిపాటలు చేస్తూనే ఉండటం అతన్ని ఎంతో ఆకట్టుకుంది. ఇలా ఉండగా అతనికి బాగా ఆకలి అనిపించింది. కానీ తినడానికి ఏమీ లేదు. చేతిలో చిల్లిగవ్వలైనా లేదు. అలా పొలం గట్టు మీద కూర్చున్నాడు. ఇంతలో కొందరు రైతులు భోజనాలకు ఒక చెట్టు కింద చేరారు. వారి వద్దకు వెళ్ళి తనకు కొంత పెట్టమని అడిగాడు. మరేమీ ఆలోచించకుండా దయతో వాళ్ళ దగ్గరున్న దానిలో కొంత ఇచ్చారు. అది తీసుకొని కేశవుడు మళ్ళీ తాను దూరంగా వెళ్ళాడు. సరిగ్గా అది తినే సమయానికి ఒక పిల్లవాడు వచ్చి ఆకలేస్తుంది, తినడానికి పెట్టమని అడిగాడు. వాడు నిజంగానే ఆకలితో బాధపడుతున్నాడని అనుకున్నాడు. తన వద్ద ఉన్న దానిలో కొంత పెడదామని అనుకున్నాడు. కానీ తన ఆకలి తీర్చుకోవడానికి మొత్తం తినేశాడు. అతను తిన్న పాత్ర రైతులకు ఇవ్వబోయాడు. అందులో రాసిన దాన్ని చదివాడు. పేదవారిని నిర్లక్ష్యం చేసేవారికి తినే హక్కే లేదు అని ఉంది. కేశవుడు ఆశ్చర్యపోయాడు, సిగ్గుపడ్డాడు. అంతే, పరుగున తన ఇంటికి వచ్చి ఎన్నో తినుబండారాలు, తన దుస్తులు తెచ్చి ఆ పేద పిల్లవానికి ఇచ్చేశాడు.